హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో HyperOS 11 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 రివ్యూ అయితే చూద్దాం. మన పోకో F1లో ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 11 మీద అయితే రన్ అవుతుంది. ఇదైతే ఒక మంచి విషయం, ఎందుకంటే యాక్చువల్ OnePlus డివైసెస్లో కూడా ఇంకా ఆండ్రాయిడ్ 11 మనకి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. మన పోకో F1లో అయితే ఇన్స్టాల్ చేసి మనం అయితే యూస్ చేసేసుకుంటున్నాం అప్పుడే. అట్లాగే మనకి ప్లే స్టోర్లో మనకి యాప్స్ అయితే అఫీషియల్గా యాప్స్ అయితే అప్డేట్ ఇచ్చేసాడు. మనకి ప్లే స్టోర్ నుంచి OnePlusకి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో మనం దీనిలో నుంచి అయితే అప్డేట్ చేసేసుకోవచ్చు. అప్డేట్ ఆల్ క్లిక్ చేసేద్దాం. నెక్స్ట్ మనకి వాల్పేపర్స్ గురించి మాట్లాడుకుంటే, వాల్పేపర్స్లో మనకి OnePlus 8కి సంబంధించిన వాల్పేపర్స్ అన్ని ప్రొవైడ్ చేశాడు. దీనిలో ఉంది కదా, మనకి లైవ్ వాల్పేపర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం టోటల్ అన్నీ ప్రొవైడ్ చేసేసారు. లైవ్ వాల్పేపర్స్ ఉన్నాయి, నార్మల్ వాల్పేపర్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు మనకి దీనిలో. నెక్స్ట్ మనం షెల్ఫ్ గురించి మాట్లాడుకుంటే, షెల్ఫ్ అయితే చాలా బాగుంది. ట్రాన్స్మిషన్ ఎఫెక్ట్ కూడా చూడండి ఒకసారి. చాలా బాగా ఇచ్చారు కదా. అట్లాగే మనకి దీనిలో ఇక్కడ నేను క్లాక్ పెట్టాను చూసారా, అట్లాగే మనకి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మోర్ ఉంది కదా, మోర్లో కొత్తగా ఆప్షన్స్ అయితే మనకేం ప్రొవైడ్ చేయలేదు. రీసెంట్ కాంటాక్ట్స్ ఉన్నాయి, అది కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ విట్స్ ఉంది కదా, విట్స్ మీద ట్యాప్ చేస్తే మనకి క్లాక్ ఉంది కదా, మనం క్లాక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, జస్ట్ క్లాక్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ క్లాక్ అయితే వచ్చేస్తుంది. ఇది ఒక కొత్త ఆప్షన్ ఇచ్చారు దీనిలో. నెక్స్ట్ మనకి యాప్స్ కూడా లోగోస్ అయితే కొంచెం డిఫరెంట్గా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఉంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మెసేజెస్ కూడా HyperOS 11కి సంబంధించిన యాప్స్ అయితే టోటల్ అన్నీ మనకు ప్రొవైడ్ చేసేసారు. ఉంది కదా, ఇది గ్యాలరీ కూడా చూడండి. అట్లాగే ఈ బౌన్సింగ్ ఎఫెక్ట్ ఉంది చూడండి ఇక్కడ. మనం యాప్స్ని ఇలా ఇచ్చేసినప్పుడు అయితే బౌన్సింగ్ ఎఫెక్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం బాగుంది. నెక్స్ట్ మనకి మొబైల్తో పాటు క్యాలిక్యులేటరు OnePlusది ప్రొవైడ్ చేశారు. అట్లాగే క్లాక్ ఉంది కదా, క్లాక్ కూడా OnePlusదే క్లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అట్లాగే దాంతోపాటు డాల్బీ ఐటమ్స్ నేను ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేశాను. ఫైల్ మేనేజర్, మనకి ఫైల్ మేనేజర్ ఉంది కదా, ఫైల్ మేనేజర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. అట్లాగే గ్యాలరీ, గేమ్ స్పేస్ ఉంది కదా, గేమ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం. గేమ్స్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళకైతే గేమ్ స్పేస్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి చాలా బాగుంటుంది దీనిలో. మ్యాజిక్ మేనేజర్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. మ్యాజిక్ మేనేజరు ఉంది కదా, సేఫ్టీ నెట్ కనుక పాస్ అవ్వకపోతే సెట్టింగ్స్లో స్క్రోల్ డౌన్ చేస్తే హైడ్ మ్యాజిస్టిక్ ఉంది కదా, మ్యాజిస్టిక్ హైడ్ అని ఆప్షన్ ఉంది చూసారా, దీన్ని అయితే ఎనేబుల్ చేసేసుకోండి. ఎనేబుల్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సేఫ్టీ నెట్ అయితే పాస్ అయింది. మనం బ్యాంకింగ్ సంబంధించిన యాప్స్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, యూజ్ చేసేసుకోవచ్చు. అట్లాగే మనకి క్విక్ నోట్స్ ఉంది కదా, క్విక్ నోట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు వెదర్ యాప్ కూడా ఉంది. వెదర్ యాప్ కూడా పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది. మనకి యాప్స్ అయితే ఎక్కడ ల్యాగింగ్ అయితే లేదు. మనకి ఇక్కడ ఉంది కదా, మన నోటిఫికేషన్ సెటర్ కూడా చూసారు ఎంత స్మూత్గా ఉందో. స్వైప్ డౌన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారా, ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ అయితే బాగుంది. వాల్యూమ్ సెంటర్ ఉంది కదా, మనకి రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ కంట్రోల్స్ అయితే మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసేసుకోవచ్చు. పవర్ మెనూ గురించి మాట్లాడుకుంటే, పవర్ మెనూ కూడా ట్రాన్స్మిషన్ ఎఫెక్ట్ చూడండి ఒకసారి. రైట్ సైడ్ నుంచి ఇలా, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ సెట్టింగ్స్లో వాళ్ళు మనకి బ్రైట్నెస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బ్రైట్నెస్ అయితే ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. అడాప్టివ్ బ్రైట్నెస్ ఉంది కదా, ఆప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు దీనిలో.
అట్లాగే రీడింగ్ మోడ్ ఉంది కదా, రీడింగ్ మోడ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. డార్క్ మోడ్ ఉంది కదా, డార్క్ మోడ్ కూడా బాగుంది. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టేటస్ బార్ ఉంది కదా, స్టేటస్ బార్లో బ్యాటరీ స్టైల్ అని చూసారా, దీనిలో మనకి ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ ఐకాన్, ఇక్కడ బ్యాటరీ ఐకాన్ ఉంది కదా, బ్యాటరీ ఐకాన్ షేప్ అయితే మనం చేంజ్ చేసేసుకోవచ్చు అక్కడ నుంచి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు సర్కిల్ కావాలనుకుంటున్నాను, సర్కిల్ ఇక్కడ చేంజ్ అయిపోయింది చూసారా, ఇదొకటి. నెక్స్ట్ కస్టమైజేషన్లో ఇక్కడ ఉంది కదా, వాల్ పేపర్స్ అయితే మనం చేంజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి, ఏది కావాలంటే అది. అలాగే AMOLED డిస్ప్లే ఉంది కదా, AMOLED డిస్ప్లేలో ఆక్సిజన్ OS 11లో బెస్ట్ ఫీచర్ అండి ఇది. ఇన్సెట్ అనే ఆప్షన్ అయితే ఉంది చూసారా ఇక్కడ, ఇదైతే మనకి కొత్త ఆప్షను. ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. మనకి డేలో ఫస్ట్ మనకి ఎర్లీ మార్నింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన మొబైల్ యూసేజ్ మనం ఎంతసేపు అయితే మనం మొబైల్ యూస్ చేసామో, ఎన్నిసార్లు అన్లాక్ చేసామో ఇక్కడైతే మనకి ఆప్షన్ చూపిస్తుంది. మనం మొబైల్ యూసేజ్ని బట్టి ఇక్కడ RGB కలర్స్ ఉన్నాయి కదా, ఇవైతే చేంజ్ అవుతాయి. ఇదైతే మంచి ఆప్షన్ దీనిలో. అలాగే హారిజాన్ లైట్ ఉంది కదా, హారిజాన్ లైట్ కూడా ఉంది, అవి కూడా ప్రొవైడ్ చేస్తారు, అది కూడా బాగా పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది. ఏషియంట్ కలర్స్ ఉంది కదా, కలర్ని అయితే మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, కాబట్టి దీని ఇంటర్ఫేస్ అయితే కొంచెం మార్చారు. కస్టమైజర్ ఉంది కదా, దీనిలో మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకుని మన కలరు, మన RGB కలర్స్ ఉన్నాయి కదా, మనకు ఏదైతే అది కావాలంటే మనం చూస్ చేసుకుని కలర్ని అయితే మార్చేసుకోవచ్చు. సెక్యూరిటీలో ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. నేను గేమ్స్ అయితే కొంచెం ప్లే చేసి చూశాను, బ్యాటరీ బ్యాకప్ కూడా 1 డే అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం గేమ్స్కి నెక్స్ట్ ఛార్జింగ్ కోసం కావాలంటే కనుక ఈ యాప్ అయితే రోమ్ అయితే మనం ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. బ్యాటరీ సేవర్ ఆప్షన్ కూడా ఉంది, అడ్వాన్స్డ్ బ్యాటరీ సేవర్ కూడా ఉంది, బాగానే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కాకపోతే మనకి కొంచెం UI ఆండ్రాయిడ్ మన ఆక్సిజన్ OS 11లో అయితే కొంచెం UI చూడటానికి మనకి ఇంచుమించుగా 1 UI ఉంది కదా, 1 UI అయితే కొంచెం కాపీ కొట్టినట్టుగా అనిపిస్తుంది నాకు. అది కూడా ఇట్లాగే 1 హ్యాండెడ్ మోడ్లో ఉంటుంది. కొంచెం చూడటానికి అయితే ఇంచుమించుగా జస్ట్ ఇంటర్ఫేస్ వరకు మాత్రం చూడటానికి కొంచెం 1 UI లాగా కనిపిస్తుంది ఇది. ఇంకోటి ఏంటంటే దీనిలో వైఫై పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, మొబైల్ నెట్వర్క్ 4G అయితే పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది, బ్లూటూత్ పర్ఫెక్ట్గానే ఉంది. నెక్స్ట్ మొబైల్ హాట్స్పాట్ ఉంది కదా, మొబైల్ హాట్స్పాట్ అయితే వర్క్ చేయట్లేదు. దానికోసం హాట్స్పాట్ ఉంది కదా, హాట్స్పాట్ నేను ఆన్ చేశాను, ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోయింది చూడండి ఇక్కడ. దానికోసం మళ్ళీ చిన్న ప్రాసెస్ అయితే ఉంది. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే కనుక నేను ఫైల్ ఒకటి చెప్తాను చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, అక్కడ నుంచి ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఉంది కదా, OSR ఇన్స్టాల్ ఇమేజ్ వెంటర్ జిప్ ఫైల్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి అన్జిప్ ఉంది కదా, అన్జిప్ మీద ట్యాప్ చేయండి. జిప్ అయిపోయింది. ఇదైతే ఇమేజ్ ఫైల్, IMG ఫైల్ ఉంది చూసారా, IMG ఫైలు. దీన్ని ఇన్స్టాల్ చేయడం కోసం మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకోండి. TWRP ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయ్యాక ఇన్స్టాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇన్స్టాల్ ఇమేజ్ అనే ఆప్షన్ చూసారా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఫైల్ డౌన్లోడ్స్లో వెండర్ ఇమేజ్ ఫైల్ అని చూపిస్తుంది చూసారా, దీని మీద ట్యాప్ చేసి వెండర్ ఇమేజ్ ఉంది చూసారా, ఇక్కడ వెండర్ ఇమేజ్ ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయితే అయిపోయింది. రీబూట్ సిస్టమ్. దీనిలో ఇంకొక నేను నోటీస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఒక్కొక్కసారి మనం పవర్ బటన్ మనకి ఇక్కడ ఆఫ్లో ఉంది కదా, ఇలా మనం పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు అయితే ఒక్కొక్కసారి వేక్ అవ్వట్లేదు, మనకి మొబైల్ వేకప్ అయితే అవ్వట్లేదు. అలా పని చేయనప్పుడు మనకి ఫింగర్ ప్రింట్ ఉంది కదా, ఫింగర్ ప్రింట్ మీద ట్యాప్ చేస్తే వేక్ అవుతుంది మొబైల్. ఒకసారి హాట్స్పాట్ వర్క్ చేస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు
పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది చూడండి. నేను దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, అక్కడ నుంచి ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇంకొకటి కస్టమైజేషన్లో మనకి ఐకాన్ షేప్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఐకాన్ షేప్ కూడా మనకి ఈ ఇంటర్ఫేస్ కూడా చేంజ్ చేశారు. మనకి ఆక్సిజన్ ఓఎస్ 10లో కానీ 10.5 కానీ 10.6లో కానీ ఇవైతే ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా లేదు. ఇది ఒకటి చేంజ్ చేశారు, కొంచెం చూడటానికి నీట్గా ఉంది కదా. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే ఆక్సిజన్ ఓఎస్ 11 రివ్యూ అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.